ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సాతాను యొక్క అగ్ని బాణములను ఏ విధముగా మనము ఆర్పివేయాలి, మన మీద పనిచేస్తున్నటువంటి దుష్టుడి యొక్క పోరాటాలను మనము ఎలా జయించాలి అనంటే, దేవుని వాక్యం అంటున్నది, అపవాదిని ఎదిరిస్తే అది మన యొద్ద నుండి పారిపోతుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడు ఎదిరించాలి? ప్రతి వారు కూడా యేసునామం అని పలకగానే, యేసునామంలో వెళ్ళిపో అనగానే సాతానుడు మన యొద్ద నుండి పారిపోడు. మొదట మనలో ఒకటి ఉండాలి. అది ఏమిటి ఉండాలి అనంటే, మొదట మనకు కావాల్సింది ఏంటి అనంటే, దేవునికి లోబడి ఉండుడి అని అన్నారు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి మన హృదయంలో సమస్తమైనటువంటివి ఏవైతే హేయక్రియలు ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయో, అవన్నీ ముందు దేవుని ముందు సబ్మిట్ చేసుకోవాలి. మన హార్ట్ అంతా కూడా, హృదయం అంతటినీ కూడా, దేవా నా హృదయంలో ఈ ఆలోచనలు ఉన్నాయి, ఈ క్రియలు నాలో ఉన్నాయి, ఈ వ్యతిరేకమైనటువంటి పనులు నాలో ఉన్నాయి అని మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి లోపరుచుకోవాలి, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. అది చేసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు సాతానుడు మనం ఎదిరించగానే, యేసు నామములో ఈ బలహీనత నాలో నుండి తొలగిపో అనగానే అది వెంటనే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. వెంటనే సాతానుడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకుండా, నీ హృదయంలో నెమ్మది లేకుండా, నిన్ను గలిబిలి చేస్తూ, నీ తలంపులను పాడు చేస్తున్నటువంటి సాతాను నీ మీద అధికారం చేస్తుంటే, నీవు మోకరించి దేవుని సన్నిధిలో మొదట నిన్ను దేవునికి సమర్పించుకోవాలి. నా హృదయంలో ఈ ఆలోచనలు ఉన్నవి దేవా, ఇది నా బలహీనతగా ఉన్నది, ఇది నేను జయించలేకపోతున్నానని దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడిగినప్పుడు, ఉన్నది ఉన్నట్లుగా దేవుని ముందు మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, ఇది నాలో ఇవి ఉన్నాయని దేవునికి దాచుకోకుండా మన ప్రతి ఆలోచన దేవునికి చెప్పి ప్రార్థించి, ఈ సాతాను నా దగ్గర నుండి వెళ్ళిపో అని గద్దించిన వెంటనే ఆ దుష్టుడి యొక్క ఆలోచనలు, ఆ బలహీనతలన్నీ మన దగ్గర నుండి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు సాతాన్ని జయించాలంటే మొదట దేవునికి లోబడాలి. కాబట్టి అలా దేవునికి లోబడే మనస్సు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ యేసు నామములో దయచేయును గాక. ఆమేన్.